ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వర్రీ అవుతున్నారు? ఒకప్పుడు 2 చిల్డ్రన్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు 3 చిల్డ్రన్ అంతకన్నా ఎక్కువ చిల్డ్రన్ ని కనండి అని ఎందుకు చెప్తున్నారు? ఇండియాలో సౌత్ ఇండియన్ స్టేట్స్ మాత్రమే ఈ టాపిక్ లో ఎందుకు కంగారు పడుతున్నాయి? ఫ్యూచర్లో పాలిటిక్స్ పరంగా ఈ టాపిక్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. 1994లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాస్ చేసిన 2 చిల్డ్రన్ పాలసీ బిల్ ని రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఇంకొక బిల్ పాస్ చేసి కొట్టేసింది. అప్పట్లో విపరీతమైన పాపులేషన్ గ్రోత్ ని కంట్రోల్ చేయడానికి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులో పోటీకి ఖచ్చితంగా 2 చిల్డ్రన్ దాటి ఉండకూడదని బిల్ పాస్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 చిల్డ్రన్ కన్నా ఎక్కువ చైల్డ్ ని ఎంకరేజ్ చేయడానికి రీజన్స్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీలో చాలా మంది ఛానల్ కి కొత్తగా వచ్చారని తెలుసు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంటెంట్ కోసం నేను పెడుతున్న ఎఫర్ట్ కి చాలా మోటివేషన్ అవుతుంది. ఈ టాపిక్ ని 2 పాయింట్స్ బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి సెన్సస్ వ్యూ, 2 పొలిటికల్ రీజన్స్. పాయింట్ 1 సెన్సస్ వ్యూ అంటే జనాభా లెక్కల పరంగా. దీనికోసం మనం ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక లేడీ తన ఏజ్ 15 నుంచి 49 లోపు ఎంతమంది పిల్లల్ని కంటుంది అండ్ ఈ పిల్లల్లో ఎంతమంది హెల్దీగా చివరి వరకు ఉండగలుగుతున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ ఫెర్టిలిటీ రేట్ 2.1 కి పడిపోయింది. అంటే ఒక స్త్రీ యావరేజ్ గా 2 పిల్లల్ని మాత్రమే కంటే హెల్దీగా ఉండి చివరి వరకు ఉండగలిగితే పిల్లల సంఖ్య ఇంకా తగ్గుతుంది. ఇండియాలో పెరిగిపోతున్న పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి నేషనల్ పాపులేషన్ పాలసీని 2000 ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేసి 2 కంటే ఎక్కువ పిల్లల కంటే కొన్ని బెనిఫిట్స్ వాళ్ళకి రావని మెన్షన్ చేశారు. అయినా కూడా ఇండియా చైనాని దాటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది. అయితే ఇండియాలో ప్రస్తుతం యూత్ పాపులేషన్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉంది. కానీ 2047 వచ్చేసరికి వీళ్ళకి 40 అండ్ అబోవ్ ఏజ్ వచ్చేస్తుంది. ఇండియాలో బర్త్ రేట్ అనేది 2.1 కంటే తక్కువ అయిపోయి ఫ్యూచర్ లో యూత్ పాపులేషన్ కన్నా ఓల్డ్ ఏజ్ పీపుల్ పాపులేషన్ పెరిగి వర్క్ ఫోర్స్ తగ్గి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఈ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతే వచ్చే ప్రాబ్లం ఇది. అయితే ఎందుకు సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈ కిడ్స్ రేషియో పడిపోతుందంటే పాపులేషన్ కంట్రోల్ కాన్సెప్ట్స్ లో 2 పిల్లల పాలసీని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ తెలంగాణ మాత్రమే. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ రేట్ 1.7 కి పడిపోతే కేరళలో 1.8 కి పడిపోయింది. కానీ నేషనల్ లెవెల్లో యావరేజ్ 2.1 ఉంటే ఈ 5 స్టేట్స్ లో మాత్రం 1.7 ఉంది. కానీ ఇండియాలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్ లో మాత్రం 2 కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నట్టు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. పాపులేషన్ కంట్రోల్ పాలసీని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో ఫెర్టిలిటీ రేట్ అనేది 1.7 కు పడిపోయింది. ఇప్పుడు పొలిటికల్ రీజన్స్ చూద్దాం. వీడియోని ఇక్కడి వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈ టాపిక్ ని ఎందుకు హైలైట్ చేస్తున్నాయంటే 2026లో ఇండియాలో జనాభా లెక్కలు జరుగుతాయి. అంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఏ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ స్టేట్స్ కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్ అండ్ ఎంపీ సీట్స్ వస్తాయి. అంటే ఉత్తరప్రదేశ్ లో TFR 2.8 ఉంది కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ ఉండి ఆ రాష్ట్రానికి ఎక్కువ ఎమ్మెల్యేలు అండ్ ఎంపీ సీట్స్ పెరుగుతాయి. ఏపీలో ఈ TFR రేషియో 1.7 ఉంది కాబట్టి ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్స్ ఎక్కువ పెరగవు. 2026లో సెన్సస్ జరిగితే నార్త్ ఇండియన్ స్టేట్స్ కి యావరేజ్ గా 36 ఎంపీస్ పెరుగుతారు. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ కి మాత్రం యావరేజ్ గా 16 ఎంపీ సీట్స్ లాస్ అవుతారు. అంటే 2000 నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ కాన్సెప్ట్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక రాష్ట్రాల్లో పాపులేషన్ కంట్రోల్ లోకి వచ్చినా సరే ఇప్పుడు జరగబోయే జనాభా లెక్కల వల్ల ఈ 5 స్టేట్స్ లో తక్కువ జనాభా వచ్చి ఎంపీ అండ్ ఎమ్మెల్యే సీట్స్ తగ్గిపోవచ్చు. రేపు స్టేట్స్ కి కేటాయించే ఫండ్స్ కూడా ఈ పాపులేషన్ బేస్డే చేస్తారు కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్ని విధాల నష్టం జరుగుతుందని ఏపీ సీఎం మెన్షన్ చేస్తున్నారు. సో ఈ 3 రీజన్స్ తో 3+ చిల్డ్రన్ పాలసీకి సపోర్ట్ చేస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.